హలో ఫుడీస్, వెల్కమ్ టు సిక్ ఫుడ్ డిలైట్స్. చాలా సింపుల్గా గుత్తి వంకాయ మసాలా కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందామా? చాలా టేస్టీగా ఉంటుందండి. లేత లేత వంకాయలతో ఈ కర్రీ చేయడం చాలా ఈజీ. మరిందుకు ఆలస్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. లెట్ స్టార్ట్. ముందుగా ఒక ప్యాన్ని పెట్టేసుకుందాం. ఈ ప్యాన్లో పచ్చిపప్పు, అలాగే ధనియాలు, అలాగే మినప్పప్పు, ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ సరిపోతుందండి మీరు చేసుకునే కూరని పట్టి. అలాగే 1 ఇంచి చెక్క, 4 లవంగాలు తీసుకోండి. వీటిని బాగా వేగనివ్వండి. ఆ తర్వాత దీంట్లో తగినన్ని మిరపకాయలు, ఇవి కూడా మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి అనమాట. ఇవి బాగా వేగాలన్నమాట. దీంట్లో 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేయండి. ఎండు కొబ్బరి పొడి అనేది మనకి బయట ఇప్పుడు దొరుకుతూ ఉంటుంది కదా, అది యాడ్ చేసేయండి. ఆ తర్వాత 2 స్పూన్స్ అంటే మీరు తినేంత పంచదార అనమాట. అలాగే కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసేయండి. ఈ మొత్తాన్ని మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పొడిలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత వంకాయలు అంటే లేత వంకాయలని తీసుకుని వాటి ముచ్చికలు కట్ చేసి ఒక్కొక్క వంకాయలో ఈ పౌడర్ని చక్కగా కూరి పెట్టుకోండి అనమాట. దీన్ని పేస్ట్లా చేయాల్సిన అవసరం లేదు. ఈ పౌడర్ని దాంట్లో నింపి పెట్టేసుకుంటే సరిపోతుంది పక్కన. చాలా సింపుల్ అని చెప్పాను కదండి, చాలా సింపుల్ అనమాట ఈ కర్రీ. ఆ తర్వాత అదే బాండీలో తగినంత నూనె వేసుకోండి. అంటే ఈ వంకాయలు మళ్ళీ వేయించుకోవాలి కాబట్టి తగినంత నూనె వేసుకొని ఈ మనం రెడీగా పెట్టుకున్నటువంటి మసాలా కూరిన వంకాయని ఒక్కొక్క దాన్ని పేర్చుకోండి అనమాట. వితిన్ 10 మినిట్స్లో ఈ కర్రీ అనేది మీకు అయిపోతుందన్నమాట. ఆ తర్వాత ఈ పొడి మొత్తాన్ని, మిగిలిపోయిన పొడి మొత్తాన్ని ఈ వంకాయల మీద చల్లేసి ఒక 2 నిమిషాలు ఇట్లా తిప్పండి అనమాట. అంటే మగ్గనివ్వండి. తగినంత కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందాక మిగిలిపోయిన జారులో కొంచెం మిగిలిపోయింది ఉంటుంది కానీ దాంట్లో వాటర్ కలిపి ఆ వాటర్ని ఎంత కొద్దిగా వేయండి. మీకు వితిన్ 10 మినిట్స్లో కర్రీ అయిపోతుందండి, మెత్తగా ఉడికిపోతుంది. ఆ తర్వాత తగినంత చింతపండు, అంటే మీరు ఎంత పులుపు తింటారో అంత చింతపండు రసాన్ని, కొత్తిమీరని యాడ్ చేసి ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఈ కూర మొత్తం తయారవడానికి 10 మినిట్స్ సరిపోతుంది. రెడీ అయిపోయిందండి వంకాయ మసాలా కర్రీ. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొత్తగా నేను ఏ రెసిపీస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. చాలా సింపుల్గా, ఎంతో టేస్టీగా ఇంట్లోనే వెరైటీ వంటల్ని మనం చేసేసుకోవచ్చండి. వితిన్ 10 మినిట్స్లో అయితే ఈ కర్రీ అయిపోతుందని మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్స్ అయితే పెట్టండి. ఈ కర్రీ ఎలా వచ్చింది అనేది. చెప్తున్నాను కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిక్ ఫుడ్ డిలైట్స్. థ్యాంక్ యూ.